సుల్తాపన. ఇదిగో ఇది విను. ఇది హోండా సిటీ కొత్త మోడల్. జనాలు ఎగబడి కొంటున్నారు తెలుసా? అవునా? నాకేం తెలుసు. అసలు అది కార్ అవునో కాదో కూడా నాకు తెలియదు. నీ ఉద్దేశంలో అది కార్ అయి ఉండొచ్చులే. ఒక్కసారి చూడరా. నువ్వు ఈ ప్రపంచాన్ని ఎంత గొప్పగా చూడగలవో నేను అంతే. ఇదిగో నేను గుడ్డివాడిని అయి ఉండొచ్చు, కానీ ఇంజిన్ శబ్దం బట్టి ఏ కార్ మోడల్ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే మనం పెరిగింది కార్ల మధ్యలో. ఇదిగో 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 ఇది విను. ఇది ఖచ్చితంగా ప్రీమియర్ పద్మిని డీలక్స్ మోడల్. నంబర్ చెప్పమంటావా? AP253. ఆపు ఇంకా చాలే, మరీ ఎక్కువైపోయింది. మనతో పెట్టుకోకూడదు. ఏంటి జగన్, ఎక్సర్సైజ్ పూర్తి కాలేదా? ఇప్పుడే మొదలు పెట్టా మాస్టర్. ప్రదీప్, గోపాల్ ఎన్ని గంటలకు వస్తున్నాడు? 8ంటికి అనుకుంటా. అదిగో వచ్చాడు. గోపాల్ వచ్చినట్టు. అందరూ మీ మీ పొజిషన్స్ లోకి వెళ్ళండి. ప్రదీప్, ఆ స్టేర్స్ ని పక్కకు నెట్టాయి. సరే సరే. వెల్కమ్ గోపాల్ గారు, వెల్కమ్. బ్లైండ్ మెన్స్ క్లబ్ కు ఇదే మా ఆహ్వానం. కంగారు పడకండి, మీకు వినిపిస్తున్న మాటలు మీ తలపైన ఉన్న స్పీకర్ లోంచి వినపడుతున్నాయి. తలుపు తీసేవన్నది గట్టిగా నెట్టి లోపలికి రండి. అలాగే. 1 2 3. పడ్డాడా? నగ్గి జరిగిందా? ఏం జరిగింది? మిమ్మల్ని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది గోపాల్ గారు. వెల్కమ్ టు ద బ్లైండ్ మెన్స్ క్లబ్. వెల్కమ్. ఏమిటండి ఇలా పడేశారు? నడుము విరిగినట్టుంది. బాధపడకండి, మీరు పడ్డ ప్రదేశం నుండి తలుపు 3 అడుగుల ఎత్తులో ఉంది. మరి ఏమిటి? మీరు బయట 1 మెట్టు ఎక్కి వస్తే లోపల 3 మెట్లు దిగాల్సి ఉంటుంది. అవునా? ఎందుకలా? ఆ ఇంటి తలుపు ఎలా ఉంది మరి? ఓరి దేవుడు, అమ్మో, ఇలాంటి ఎంట్రన్స్ నేనెక్కడా చూడలేదు. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఎవరైనా కార్లు అతి వేగంగా జుయ్యని వస్తుంటే ఎక్కడో ఒక చోట కాలు విరగటం ఖాయం. విరిగినట్టే ఉందిలేండి కాస్త. ఇంతకీ ఎవరలా మాట్లాడింది? అసలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మేము మొత్తం 3 ఉంటున్నాం. త్వరలో వారిని మీకు పరిచయం చేస్తానులేండి. అలాగే. మీరు నిలబడ్డ ప్రదేశం నుండి కరెక్ట్ గా 4 అడుగులు వెనక్కి వేశారంటే మీకు కేటాయించిన బెడ్ ఉంది. దాని కింద మీ వస్తువులు పెట్టుకోవచ్చు. అలాగే సార్. రాగానే వెళ్ళిపోతారు కదా సార్. ఇంతకీ ఆ ద్వారాన్ని అంత వింతగా ఎందుకు నిర్మించారో కాస్త చెప్తారా? చెప్తా. వైదవే, మీ పేరు కేశవ్ కదూ? 4లో కేశవ్ అని చెప్పినట్టే గుర్తు. మీరు విన్నది కరెక్టే. దయచేసి కూర్చోండి. ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. ఇల్లా? దీన్ని ఇల్లు అనుకోవాలా? అబ్బా, తలుపు తీసి ఒక్కడికేసానంతే 3 అడుగులు కింద అంటాను. నడం విరిగినంత పని అయింది. ఇంతకీ మీరు చెప్పిన చోట బెడ్ అన్నా ఉందా? అది లేదా? ఎందుకైనా మంచిది, చెక్ చేసుకొని కూర్చోండి. బెడ్డేనా? ఉందా? ఉన్నట్టే ఉందా? ఈ గదిని ఇలా నిర్మించడానికి ఒక ప్రత్యేకమైన కారణం. అంధులకి అతి తక్కువ ధరలో ఆనందాన్ని ఇవ్వడమే ఈ క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశం. వచ్చిన వారు అంధులో కాదో తెలుసుకోవడానికి ఈ ద్వారాన్ని అలా నిర్మించడం జరిగింది. ఎందుకంటే నేను ఒక అంధుడినే గనక. ఇక పడ్డ సంగతి అంటారా, అది గతం. కూర్చున్నారా? కూర్చున్నానండి. మంచి మర్యాద చేశారు కదా. ప్రస్తుతానికి మీకు ఒక కప్పు టీ అవసరం అనుకుంటా. నాకు కూడా. అవునండి, కానీ టీ కన్నా కాఫీ అయితే బెటర్ ఏమో. కాఫీ అయితే నేను చస్తే ఇవ్వను.
కుడి వైపున కిచెన్ ఉంది, మీరే వెళ్ళి తయారు చేసుకోండి. వాట్? కాఫీ అయితే నేనే చేసుకోవాలా? అవును, టీ అయితే సంతోషంగా ఇచ్చేవాడని, కాఫీ అయితే అస్సలు ఇవ్వను. కాఫీ ఒక్కటే కాదు, ఎటువంటి ఉత్ప్రేరకాలను నేను ప్రోత్సహించను. ప్రేరకమా? ఆ, కాఫీ అంటేనే అది. ఇక వెళ్ళి మీ కాఫీ మీరు తయారు చేసుకోండి. అబ్బా కేశవ్ గారు, ఆ టీ ఏదో పట్టండి, తాగి పెడతాను. ఆ, అలా అన్నారు, బాగుంది. ఇప్పుడే వస్తా. కేశవ్ గారు, నా టీ మర్చిపోవద్దే. పొద్దున ఇప్పుడే గంట క్రితం తాగా కొనుక్కోది. ఉత్తి ప్రేరకం ఏమిటో ఓరి దేవుడు. అయినా ఏమన్నాడు? కాఫీ ఉత్ప్రేరకమా? అదేం లేదండి. ఆ. కేశవ్ గారి ఉద్దేశం ప్రకారం కాఫీ మనిషిలోని మానసిక చాంచల్యాన్ని పెంచుతుంది. అబ్బే, అవన్నీ ఉత్తి మాటలు సార్. అంతేనంటారా? అంతే. ఆ, ఇంతకీ కేశవ్ గారికి పెళ్లి? అదే, లేదండి. ఆ? కేశవ్ గారికి పెళ్లి కాలేదని మాత్రం చెప్పండి. పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా కాలేదండి. మారుతి, మీరు కేశవ్ గారిని బ్రహ్మచారి దేవుడైన మారుతితో భలే పోల్చారు సార్. అక్కడంతా లేదండి. ఆయన బయట వెళ్లే వాహనాల గురించి మాట్లాడుతున్నాడు. బయట ఏదో మారుతి కారు వెళ్ళట్టుంది. ఓహో, అదా సంగతి. అవును మరి. కేశవ్ గారు భలే చమత్కారం వ్యక్తి కదా. అవునా? ఏమిటి మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నట్లున్నారు? అవునండి. మంచిది. నన్ను అడిగితే వ్యాయామం చేయడం చాలా మంచిదని చెప్తాను. మనం చేయమనుకోండి. అంత సీన్ లేదు అక్కడ. కారు బానెట్ తెరిస్తే గానీ ఇంజిన్ భాగాలు బయటికి కనిపి ఉంటారు. ఇది అలాంటిదే. చూసావా? మసాలా కదా మసాల్. ఆహా. ఇంతకీ నీ పేరు? గోపాల్ సార్. నైస్ మీటింగ్ యూ. అవును, అడగడం మర్చిపోయాను. మీ ఇద్దరు ఈ క్లబ్ లో ఎప్పుడు చేరారు? మేము చేరి ఒక 15 రోజులు అయి ఉంటాయండి. ఓ, మా మోకాలు నొప్పులు కూడా తగ్గిపోయాయి. ఏమైంది మీ మోకాలకి? మేము కూడా మీలాగే కేశవ్ గారిని కలవడానికి వచ్చినప్పుడు కింద పడ్డారు. అనుకున్నాను. కేశవ్ గారు నిజంగా చమత్కారమైన వ్యక్తి. అవునవును. ఆయనకి బిజినెస్ ఎలా చేయాలో బాగా తెలుసు. అందులోని ఎలా ఆనందపరచాలో తెలిసినవాడు, ఆచరణలో పెట్టగలిగినవాడు. అది కేశవ్ గారు అంటే. అవును. ఇంతకీ మీ పరిచయాలు కాలేదు కదా? ఇంకా అవ్వలేదు సార్. అతని పేరు జగన్. ఓ, వాడి పేరు ప్రదీప్. ఓ, నైస్ నైస్ టు మీట్ యు సార్. Nice meeting you. మీ ఇద్దరిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా. గోపాల్ గారు, సార్, మీరేమనుకున్నారంటే మీ కంటి చూపు ఎప్పుడు పోగొట్టుకున్నారు? నాదేమో 2 ఏళ్ల క్రితం పోయింది, మన జగన్ది 3 ఏళ్ల క్రితం. నా కంటి చూపు 4 నెలల క్రితం. ఆ రోజు మా అబ్బాయి పుట్టినరోజు. ఓ, అయితే మీరు తండ్రి కూడా అన్నమాట. అయినా పుట్టినరోజు నాడా ఆ రోజే చూపెలా పోయిందండి మీకు? ఆ రోజు ఏం జరిగిందంటే, గోపాల్ గారు, డోంట్ గెట్ ఎమోషనల్. జరిగిందేదో మామూలుగా చెప్పండి. అలాగే ఆ రోజు మా అబ్బాయి పుట్టినరోజు. పార్టీకి ఫ్రెండ్స్, రిలేటివ్స్ చాలా మందిని పిలిచాం. అందరూ వచ్చారు. అంతా సవ్యంగా జరిగిపోతుందని అనుకుంటుండగా హఠాత్తుగా ఈ ప్రమాదం వచ్చి పడింది. క్షణం వరకు అంతా చూడగలిగిన నేను మరుక్షణమే నా ప్రపంచం మొత్తం చీకటైపోయింది. డాక్టర్లు బిఆర్డి అన్నారు. నా కొడుకుని పెంచి పెద్ద చేసి వాడికి పెళ్లి చేసి వాడి ఎదుగుదల ఈ కళ్ళారా చూడాలని ఎన్నో కలలు కన్నాను ప్రదీప్ గారు. ఇక ఈ జన్మక కలలు ఏవి నెరవేరాయి. ఊరుకోండి ఊరుకోండి గోపాల్ గారు, ఊరుకోండి. ఇవన్నీ మన చేతుల్లో ఉంటాయా? ఊరుకోండి. అదే కదా. ఒరే జగన్, 10 గంటలైంది. పెళ్లి పడింది. స్నానానికి టైం అయింది. అవును. పద 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 పద. అదేమిటి, రోజు ఖచ్చితంగా 10 గంటలకల్లా స్నానం చేస్తారా? వాడికి అంత సీన్ లేదు. ఈ ప్రదీప్ గారు స్నానం చేస్తాడన్న గ్యారెంటీయే లేదు. రేయ్, ఇంటి అమ్మాయి స్నానం చేస్తుంది. ఇంటి అమ్మాయా? ఓ అందమైన అమ్మాయి గోపాల్ గారు. అసలు మీరు ఎప్పుడైనా ఒక అందమైన అమ్మాయి స్నానం చేస్తుంటే విన్నారా? అందమైన అమ్మాయి స్నానం చేస్తుండగా వినడమా? అంతేగా,
అందమైన అమ్మాయి స్నానం చేస్తుంటే చూసే భాగ్యం మనకు లేదు కదా. కరెక్టే, కానీ మీరు అమ్మాయి స్నానం చేస్తుంటే వినడం గురించే కదా చెప్తున్నారు. గోపాల్ గారు, అందులో కూడా చాలా సుఖం ఉందండి. అసలు ఒక అందమైన అమ్మాయి స్నానం చేసే సీన్ ఊహించుకోండి, ఊహించుకోండి. ఇంతకి మీ వయసు ఎంత? 32. ఓ, ఎంత నీకు? తప్పకుండా దక్కుతుంది. అమ్మాయి వచ్చే సమయం అయింది. అవునా? ఒరే జగన్, మ్యూజిక్ రెడీ. ఉండు, మ్యూజిక్ స్నానానికి మంచి సంగీతం తోడైతే ఆహా, హీరోయిన్ స్నానం చేస్తున్నట్టు ఊహించుకోండి గోపాల్ గారు. అద్భుత. అలాగే, కానీ అది అయ్యో గోపాల్ గారు, మీరు రండి, ఇటు రండి. ఎక్కడ ఉన్నా? ఇటు రండి, రండి, మీరు నాతో రండి. ఎక్కడికి సార్? ఇటు రండి సార్, చెప్తాను. ఇదిగోండి, గోడ దగ్గర రండి, గోడ దగ్గర. ఎందుకు సార్? రండి, చూడండి, చెప్తాను. మీ చెవులు గోడకి ఆనించి నిశ్శబ్దంగా వినండి. ఏమిటండి, నాకు అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. అమ్మాయి వచ్చేసింది, తలుపు మూసింది. అయ్యో, స్నానం మొదలెట్టింది. నాకేమి తెలియట్లేదే. కానీ ఇప్పుడు ఈ పాట ఎందుకు? మూడు కోసం గోపాల్, మూడు కోసం. కానీ ఈ పాట గోపాల్ గారు, మీరు మరీ ఇంత రొమాంటిక్. ఒక్కసారి ఊహించండి గోపాల్, ఊహించండి. ఆ అమ్మాయి పిలిచే మనోహరుడు మీరే అనుకోండి గోపాల్. మీరే వెళ్ళండి, వెళ్ళండి. మీ మనోహరిని మీ కౌగిలిలో ఓ గట్టిగా బంధించేయండి. ఎవరు? నేనా? మీరే, బిక్కిరి చేసేయండి. అవును గోపాల్ గారు, మీ ఇద్దరి మధ్య గాలి కూడా చూడకూడదు. అయ్యో, ఆ ఊహే ఎంత బాగుందో. ఉంటుంది. ఇవన్నీ ఊహలోనే బాగుంటాయి. ఆ అమ్మాయి మిమ్మల్ని చూస్తూ, మీరు ఆమెని చూస్తూ, మీ కౌగిలిలో ఆమె కరిగిపోతూ అంటుంది, సబ్బెక్కడ గోపాల్. ప్రదీప్ ఉండు. ఆయన్ని కొద్దిసేపు ఈ సన్నివేశాన్ని ఆస్వాదించని. అయ్యో, ఎంత బాగుంది. ప్రదీప్ గారు, ప్రదీప్ గారు చెప్పండి. ఇప్పుడు ఇంతకీ ఆ అమ్మాయి స్నానం చేస్తోంది చన్నీళ్లతోనా, వేడి నీళ్లతోనా? నాకైతే చన్నీళ్ళతోనే. మీ ఊహ మీ ఇష్టం. అయ్యో, కానీ ఈ విషయంలో మీకు కళ్ళు ఎందుకు చాలా బాధగా ఉంది ప్రదీప్ గారు. ఏం చేస్తానులేండి. గోపాల్ గారు, గట్టిగా శ్వాస పీల్చండి. ఫోకస్ చేసి గట్టిగా శ్వాస పీలిస్తే ఆ అమ్మాయి వాడే సబ్బు సువాసన కూడా తెలుస్తుంది. ఫోకస్.
ప్రదీప్ గారు నాకు ప్రతి శ్వాసలో ఆ అమ్మాయి వాడే సప్పు వాసనే వస్తుంది. రానివ్వండి గోపాల్ గారు, రానివ్వండి. కానీ మీ ఎమోషన్స్ కొంచెం కంట్రోల్ పెట్టుకోండి. మళ్ళీ గట్టిగా అరిస్తే రేపటి నుంచి ఆ అమ్మాయి స్నానానికే రాదు. ఊహల్లో మై మర్చిపోండి గోపాల్, మై మర్చిపోండి గోపాల్, మై మర్చిపోండి, మై మర్చిపోండి, మర్చిపోండి. మర్చిపోండి. ఏమంటున్నాడు? గోపాల్ గారు, హలో గోపాల్ గారు, హలో, ఎక్కడున్నారు? హలో హలో కృష్ణ పరమాత్మ, స్నానం ఎప్పుడో అయిపోయింది. వచ్చి కూర్చోవచ్చు కబీర్. అయిపోయింది. రండి రండి. ఎక్కడున్నారు? ఇక్కడ బెడ్ అయిపోయిందా? అయిపోయింది. ఇంత తొందరగానా? అయ్యో అదేంటి జగన్, ఇంకాసేపు చేయొచ్చుగా. చేస్తారండి మీకోసం, అదే పని వాళ్ళకి. అయ్యో పోన్లేండి, కాసేపు అయినా కూడా. ఆహా అబ్బా, ఈ క్లబ్కి ఒక నెలకి సరిపడా డబ్బు కడితే చాలు. ఎక్కడా దొరకనంత మధురానుభూతి పొందేనంతే. డాక్టర్ ఇచ్చే అనుభూతి. అసలు అక్కడ స్నానం చేసింది ఆడో మగో కూడా మనకి తెలియదు. అక్కడ స్నానం చేసింది అందమైన అమ్మాయి కాదా? నాకేం తెలుసు సార్. ఊగిపోయాక సార్. గోపాల్ గారు, ఈ క్లబ్ అందులకు ఆనందం చేకూర్చడానికి స్థాపించబడింది. ఆ ఆనందం ఎలా పొందామో అనేది ముఖ్యం కాదు, మనం సీన్ ఎంజాయ్ చేసామా లేదా అది. ఎంజాయ్ చేశాను కానీ అదంతా ఉట్టిదే అంటున్నారుగా. గోపాల్ గారు, ఆనందం పొందడానికి కొత్త కొత్త మార్గాలు అన్వేషించాలి మనం. దానివల్ల మనం కోల్పోయేదే లేదు. ప్రతిరోజు పక్కింట్లో ఎవరో స్నానం చేస్తారు, కానీ ఆ చేస్తున్నది ఎవరు అన్నది మనమే నిర్ణయించుకోవాలి. వాళ్ళ పెంపుడు కుక్కకి చేస్తున్నారు లేదా వాళ్ళే చూస్తున్నారు, మనకెందుకట? అయ్యో మనం ఊహించుకోవటంలోనే ఉంది గోపాల్ గారు. వామ్మో, ఇది చాలా చమత్కారమైన విషయం అండి. ఇలాంటి సంఘటన నేను ఎప్పుడు చూడలేదు, ఎక్కడా వినలేదు. ఇప్పుడు విన్నారు, ఆస్వాదించాను కూడా. అయ్యో గోపాల్ గారు సార్, కేశవ్ గారు, ఇదిగోనండి మీ టీ. మరి నాది మానవ టీ కొట్టేయండి, లేకపోతే అబ్బా ఏమిటి సార్, అల్లం బాగా దట్టించినట్టున్నారు. మీరు చేపల కూర తింటారా? ఏమిటి? అదేనండి, లంచ్ కి చేపల కూర చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు శాకాహారి అయితే చేపల కూర చేయడం మానేస్తాను. చెప్పండి, చేపల కూర తింటారా? చేపల కూర అంటే నాకు చాలా ఇష్టం. మరీ మంచిది. జగన్, నువ్వు రెడీ? అలాగే మాస్టర్. ఇంతకీ కేశవ్ గారు, ఇక్కడ సిగరెట్ తాగితే మీకు ఏమైనా అభ్యంతరమా? బేషుగ్గా తాగండి. ఓకే. సిగరెట్ తాగుతూ టీ తాగితే ఆ కాంబినేషన్ ఉంటుంది. ఆ కిక్కే లేదు. ఆ పొగను మాత్రం ఇటు రానివ్వకండి. ఆ చార్మినార్ సిగరెట్ పొగను చూశాను, అస్సలు పడదు నాకు, చాలా స్ట్రాంగ్. మీరు భలే సూపర్ సార్. పొగను బట్టి బ్రాండ్ పేరు చెప్పేశారుగా. అదేముందిలేండి, అందులోకి మిగతా సెన్సెస్ అన్ని చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తాయిలేండి, అది విషయం. అది కరెక్టే. జగన్, చేద్దామా? అలాగే. అవును, ఇంతకీ మీ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? చేపలు పట్టడానికి. మంచి పెద్దలు పట్టరా. అంటే ఇప్పుడు మీరు వెళ్ళి చేపను పట్టి తెచ్చి అప్పుడు కొరడుతారా? అబ్బే లేదండి, ఇప్పుడే అరగంటలో వచ్చేస్తాంగా. సరే, మీ ఇష్టం. జగన్ గారు ఎక్కడ?
ఓకే ఫ్రెండ్స్, సీ యూ లేటర్. నేను చెప్పిన విషయం గుర్తుంది కదా, ఆ, ఆ, ఆ. గోపాల్ గారిని జాగ్రత్తగా చూసుకో. సరే సరే. ప్రదీప్ గారు, ఆ, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరేమనుకోరు కదా? అడగండి, పర్లేదు. ఒక్క నిమిషం. అదే సార్, మీ కంటి చూపు ఎలా పోయిందా అని. ఒక సిగరెట్ ఇవ్వగలరా? ఆఫ్ కోర్స్. నాకు సిగరెట్ తాగడానికి ఒక మంచి కంపెనీ దొరికింది, ఇదిగోండి. నేను ఏదైనా సీరియస్ విషయం మాట్లాడేటప్పుడు మాత్రమే స్మోక్ చేస్తాను. సిగరెట్ మనం మాట్లాడుకునే విషయానికి మరింత ఆనందం చేకూరుస్తుందని నా ఉద్దేశం. నా చూపు పోవటానికి కారణం నాకు క్యాన్సర్. రియలీ? ప్రదీప్ గారు, జోక్ లేకండి సార్. జోకులు కాదు గోపాల్, నాకు నిజంగానే క్యాన్సర్. దాన్ని ఎంఏ అంటారు. అది మెదడుకి సంబంధించింది. అవును, మీ ఆవిడకి 30 ఏళ్ళు ఉంటాయా? ఉంటాయి. అంత హఠాత్తుగా మామిడి గురించి అడిగారండి సార్? ఏం లేదు గోపాల్, మా ఆవిడ గుర్తుకొచ్చింది. తనకు కూడా మీ ఆవిడ వయసే ఉంటుంది. ఓ, వాళ్ళది అమలాపురం. అమలాపురమా? అవును, అమలాపురం, తూర్పు గోదావరి జిల్లా. మావిడిది కూడా అమలాపురమే సార్. నిజమా? ఆ, ప్రపంచం మరి ఇంత చిన్నదా? కదా. ఇంతకీ అమలాపురంలో ఎక్కడ? అసలు మీకు ఆ ఊరి సంబంధం ఎలా వచ్చింది? చెప్తా. ఇది 1 సంవత్సరం కిందట జరిగిన సంఘటన. అప్పుడు నేను అమలాపురం డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాను. మీ ఇద్దరం అక్కడే కలుసుకున్నాం. సుధా. సుధా? అవును, సుధా నేను ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నాం. ప్రేమ ఈ ప్రపంచంలో అన్నిటికంటే మధురమైనది. కరెక్ట్ ప్రదీప్ గారు. ప్రేమలో ఎంత మాధుర్యం ఉన్నదో నాకు తెలుసు. దాని తర్వాత సుధా నేను రోజు కలుసుకోవటం, మాట్లాడుకోవటం, చీకట్లో ముద్దులు, బలవంతపు కౌగిలింతలు, ప్రేమ లేఖలు. ఓహో, ఆ రోజులే గొప్పగుండేవిలే. అవును, మీరు ఎప్పుడైనా ప్రేమ లేఖలు రాశారా? అఫ్ కోర్స్, ఎందుకు రాయలేదు సార్? పెళ్ళైన 2 ఏళ్లకే రాశా. ఏమిటి? పెళ్ళైన 2 ఏళ్లకి ప్రేమ లేఖ రాశారా? ఎవరికి? ఇంకెవరికి సార్? నా భార్యకే. భార్యకు రాసే ఉత్తరాలను ప్రేమ లేఖలు రాను. ఒక్కసారి పెళ్లి అయిపోతే అంత అయిపోయినట్టే. అది కరెక్టే. అయినా సుధా 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 నిన్ను మిస్ అయిపోతున్నాను సుధా. మొదట్లో సుధా వాళ్ళ అమ్మ నాన్నలు మా పెళ్లికి ఒప్పుకోలేదు. నన్ను అల్లుడిగా చేసుకోవడానికి నామోషిగా భావించినట్టున్నారు. అల్లుడికి పెట్టాల్సిన పరీక్షలు అన్నీ పెట్టారు. దాని తర్వాత ఒప్పుకున్నారు ఆ ప్రిన్సిపల్ కామేశ్వరరావు. ప్రిన్సిపల్ కామేశ్వరరావు? అవును, ఆయనే మా మామగారు. వాళ్ళ ఇల్లు మా కాలేజ్ పక్కనే ఉండేది. అందుకే సుధా నేను రోజు కలుసుకునేవాడు. మీరు చెప్పేవన్నీ అబద్ధాలు. అబద్ధమా? నేనెందుకు అబద్ధం చెప్తాను? నేను నిజం చెప్తున్నానండి. లేదు లేదు, మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. సుధతో మీ పెళ్లికి కామేశ్వరరావు గారు సంవత్సరం క్రితం ఒప్పుకోవడానికి వీలే లేదు. ఎందుకంటే ఆయన చనిపోయే 2 ఏళ్ళు అవుతోంది. అరే భలేవారే, ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? మీరు చెప్పేవన్నీ పచ్చబద్దాలనడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరు చెప్పే సుధకి పురాణం వెంకట గోపాల శర్మకి పెళ్ళై 8 ఏళ్ళైంది. ఆ పురాణం వెంకట గోపాల శర్మ ఎవరో కాదు, నేనే. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలుకి? నేను నిజం చెప్తున్నా అండి. Stop it! కావాలంటే వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ లో చూసుకోండి. మీరు ఇందాక నుంచి మీ ఇష్టం వచ్చినట్టు ఏ సుధ గురించి అయితే మాట్లాడుతున్నారో ఆ సుధ నా ఒక్కగానొక్క భార్య, నా ఒక్కగానొక్క కొడుక్కి తల్లి. మీరు మాట్లాడుతుండేది నా ప్రియురాలు సుధ గురించి కదా? నోట్ బై ప్రదీప్. సుధ నీ ప్రియురాలు కాదు, నా భార్య.
అమ్మ అనారోగ్య కారణం వల్ల తను అక్కడే ఉంటుంది. మేము ప్రతి ఆదివారం కలవాలని నిర్ణయించుకున్నాం కూడా. డామిడ్, అందుకనే నా సుధా నన్ను ఆదివారం కలవటానికి ఇష్టపడేది కాదు. ప్రదీప్, మీరు కదరా నువ్వు చెప్పేవారి అబద్ధాన్ని. టేక్ ఇట్ ఈజీ గోపాల్. ఈ విషయంలో మీరు సుధని క్షమించలేరా? నా విషయంలో పాపం సుధన్ తప్పు పట్టడానికి వీల్లేదు. ధైర్యంగా నీకు అసలు సుధా ఎంత పని చేశావి. నిన్ను క్షమించను. నీకు పెళ్ళయిందని భర్త పిల్లాడు ఉన్నాడని తెలిసి కూడా పరాయి మగాడితో తిరుగుతావా? పరాయి మగవాడా? హలో 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 హలో, నీకు నేను పరాయవాడిని కావచ్చు, కానీ సుధకి కాదు. ఒకవేళ సుధ నన్ను కూడా పెళ్లి చేసుకుని ఉంటే మనం ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో హాయిగా కాపురం చేసేవాళ్ళం కదా. అయ్యో, అవ్వ, అవ్వ. ప్రదీప్, ప్రదీప్, నిన్ను చంపేస్తా. ఎవరు కేశవ్? వాడి చంపేస్తా. ఎంత అదృష్టం, ఎంత అదృష్టం, ఎంత అదృష్టం. నేను కళ్ళున్న రోజుల్లో కూడా ఎవరిని చంపడం చూడలేదు. గోపాల్ గారు నిజంగానే చంపేస్తారా? చంపేస్తా. ఒరే ఒరే, ప్రదీప్ ఎక్కడ ఉన్నారా? ఒరే రే, ఇక్కడ రారా, వచ్చి చచ్చిపో. ఎవరైనా చస్తే వినాలని ఉంది. జగన్ చాలే చాలే చేసింది చాలే. చా పెట్టుకు. ఇదిగోండి మాస్టర్. గోపాల్ గారు శాంతించండి, శాంతించండి. చూడండి ఎంత పెద్ద చేప దొరికిందో. మీరు వచ్చిన వేళాది శిక్షం బ్రహ్మాండమైన చేప. సరే సరే, మీరు వెళ్ళి కోసి కారం పెట్టి కూర వండుకోండి. అయితే శాంతించండి గోపాల్. జగన్, నేను వెళ్ళి వంట పని చూస్తాను, నువ్వు గోపాల్ గారిని శాంతపరచు. అలాగే మాస్టర్. గోపాల్ గారు, గోపాల్ గారు వాడు ఉన్నారండి. వాడిని ఎంత మాట్లాడినాడో మీకేం తెలుసండి? లేనండి, శాంతించండి కొంచెం. ఇదిగోండి, ఇదిగోండి మీ కర్ర, ఇదిగోండి. అసలు వాడు ఎంత పెద్ద మాట్లాడినాడో మీకు తెలుసా? ఎంత బాధ పెట్టాడో మీకు తెలుసా? శాంతించండి అండి. రండి కూర్చొని మాట్లాడుకుందాం, రండి. అయినా మీరు ప్రదీప్ గారి గొప్పతనాన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. అతను ఏదో మోజుపడి సరదాగా కోడి పిల్లాన్ని వల్లో వేసుకోవడం సరదానా? అది అసలు మానవాత్మ అనిపించుకుంటుందా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? కమాన్ గోపాల్ గారు, కొంచెం స్పోర్టివ్ గా తీసుకోండి. లేకపోతే ఈ క్లబ్ వచ్చిన ఫలితం ఏముంటుంది? అయినా ఎందుకండి ఇంత ఆవేశపడతారు మీరు? ఆవేశపడక ఏం చేయమంటారు సార్? అసలు నేను క్లబ్కి వచ్చింది ఎందుకు వచ్చారు సార్? ఎందుకు వచ్చారు? రోజు మెకానికల్ గా ఆఫీస్ కి వెళ్ళి వచ్చే క్లర్క్ లాగా ఇక్కడికి వచ్చారా? ఏముందండి మన జీవితంలో? ఏం ఆనందం ఉండదు, అసలు ఏ రకమైన వినోదాలు ఉండవు. ప్రతిరోజు పరుగులు పెట్టడమే. ఇవన్నిటి నుంచి తప్పించుకోవడానికే కదండి మనం ఈ క్లబ్ లో అడుగు పెట్టింది. జగన్, నువ్వు ఉండరా, నేను చెప్తా. ప్రదీప్, నువ్వేం చెప్పగలరా? గోపాల్ గారు, నన్ను క్షమించండి. మీ ఆవిడికి నాకు ఏ సంబంధం లేదు. ఊరికనే ఒక చిన్న నాటకం. నాకు పెళ్ళి అయిపోయింది. మా ఆవిడ పేరు మమత అండి. వన్ లైఫ్ వన్ వైఫ్. మరి ఇప్పుడు దాకా చెప్పిన సుధ గురించి, అమలాపురం ప్రిన్సిపాల్ గురించి అదంతా ఉట్టి కట్టు కదండి. మరి నా పేరు సుధని, వాళ్ళది అమలాపురం అని మీకెలా తెలుసు? అద్దా, మొన్న మీరు కాల్ చేసి కేశవ్ గారికి మీ ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్ అని చెప్పారు కదా. అవును, మేము మీ ఇంటికి కాల్ చేసాం. మీ మిస్సెస్ తో మాట్లాడాం. అదే సుధా. తను అన్ని వివరాలు చెప్పింది. ఊరికనే మిమ్మల్ని ఆట పట్టించడానికి వచ్చిన నాటకం ఆడాం అంతే. నిజమేనా? డోంట్ ఫీల్ బ్యాడ్. ఎంత కంగారు పెట్టారు సార్. అబ్బో, అసలు అసలు మీ సమయస్ఫూర్తికి, మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. చెమట్లు పట్టించారనుకోండి.
మీరు ఇంత అనారోగ్యంగా ఉండి కూడా అసలు ప్రదీప్ గారి అనారోగ్యం గురించి మాట్లాడేది మీరు? అంటే వాడి క్యాన్సర్ గురించి? ఓ, పక్కింటి అమ్మాయి స్నానం ఎంత నిజమో ఇది కూడా అంతే. అంటే ప్రదీప్ గారు ఇప్పటిదాకా చెప్పిందంతా ఉట్టి నాటకమా? అవును మరి. అయ్యో భలే 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 అబ్బా అబ్బో అసలు ఏం కంగారు పెట్టారు సార్. అబ్బో అమ్మా ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉంది. అయినా అయినా ఇంత గంభీరంగా ఆలోచించాలా? అసలు ఈ క్లబ్ ఎంటర్టైన్మెంట్ కి ఒప్పుకుంటాను, కానీ ఎంటర్టైన్మెంట్ కి చాలానే మార్గాలు ఉన్నాయి కదా. గోపాల్ గారు, మీకు ఇది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, కానీ ఇది చాలా సీరియస్ విషయం. సుబ్బారావుకి ఏమైందన్న సంగతి మీకు తెలిస్తే ఈ క్లబ్ సీరియస్నెస్ మీకు అర్థమవుతుంది. సుబ్బారావా? ఆయన ఎవరు సార్? ఏమైంది ఆయనకి? చెప్తాను. ఒక్క సిగరెట్ ఇవ్వగలరా? అందరూ నా సిగరెట్ తీసుకున్నావు. ఇంటి జగన్, మీరు కూడా ఏదైనా సీరియస్ విషయం చెప్పేటప్పుడు మాత్రమే సిగరెట్ కలుస్తారా? సూపర్. నవ్వొద్దు గోపాల్ గారు. ఇప్పుడు జరగబోయే విషయానికి నేను మీకు ముందే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. క్షమాపణ? ఏం జరగబోతోంది సార్? గోపాల్ గారు, ఈ క్లబ్కు వచ్చినప్పటి నుంచి జరిగిన విషయాలంతా ఒకసారి గుర్తు తెచ్చుకున్నాం. మీరు లోపలికి అడుగు పెట్టగానే ఏం జరిగింది? కూలబడ్డాను. అది ఒక సర్ప్రైజ్. మీరు ఆ ఎంట్రీ అలా ఉంటుందని ఖచ్చితంగా ఊహించి ఉండరు. అస్సలా భలే పడిపోయింది సార్, నిజమే. దాని తర్వాత అమ్మాయి స్నానం. కానీ కానీ అసలు అమ్మాయే కాదన్నారు కదా. అవుననుకోండి, కానీ మన ఊహల్లో ఇమాజినేషన్, శృంగారం, లవ్, ఎక్స్టసీ, దాని తర్వాత క్యాన్సర్, భయం, జాలి, దయ, సానుభూతి. ఆ తర్వాత మీ భార్యతో ప్రదీప్ గాడికి సంబంధం ఉందని నాటకం. అప్పుడు కోపం, అవును, ఫ్రస్ట్రేషన్, హెల్ప్లెస్నెస్, యాంగ్జైటీ, ద్వేషం. అదంతా అబద్ధం అని తెలిసాక రిలీఫ్. అంటే వచ్చినప్పటి నుంచి మీ ఎమోషన్స్ పైకి కిందికి పైకి కిందికి కొట్టుకుంటున్నాయి. అవునా గోపాల్ గారు? అవునవును సార్, అసలు సమయం ఎలా గడిచిందో తెలియనే లేదు. అదేమిటి మీ ఇద్దరు అలా నవ్వుతున్నారేంటి సార్? గోపాల్ గారు, ఇంకా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఇప్పుడు అసలు విషయం, ది ఎండ్ గేమ్. ఎండ్ గేమా? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. మీరు గట్టిగా అరుస్తారని ముందుగానే కేశవ్ గారు ఈ రూమ్ మొత్తం సౌండ్ ప్రూఫ్ చేయించారు. నేను అనవడం ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు మీరు పారిపోవడానికి ప్రయత్నిస్తారు, కానీ గుర్తుపెట్టుకోండి, ఈ ఇంటి తలుపు 3 అడుగుల ఎత్తులో ఉంది. నేను పారిపోవడం ఏమిటి సార్? మీకు పిచ్చికెళ్ళి పట్టిందా ఏంటి? ఆఖరి ప్రయత్నంగా మీరు కిటికీలో నుంచి కూడా దూకడానికి ప్రయత్నిస్తారు, కానీ అక్కడ కిటికీ ఉండదు. ఎందుకంటే కిటికీ కూడా ఒక ఊహే కదా. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీ ఇద్దరు? ఒకటి మీకు పిచ్చన్నా పట్టుండాలి, లేదా ఇది ఇంకో నాటకమైనా అయి ఉండాలి. అసలు కేశవ్ గారి రీసెర్చ్ అంతా చూపు లేని వాళ్ళ మీద, కానీ దురదృష్టవశాత్తు అతను చూపైపోయింది. కానీ ఆయన గ్రీక్ ఆచారాల మీద చేసిన రీసెర్చ్ లో ఒక పద్ధతి ప్రకారం ఇటీవలే కంటి చూపు పోగొట్టుకున్న ఒక మనిషి ప్రాణం తీసి వాళ్ళ కళ్ళను కాపాడితే అది ఇంకో చూపు లేని వ్యక్తికి ఉపయోగపడతాయని ఆయన కనిపెట్టారు. మేము ముగ్గురం ఉన్నాం అంటే మాకు 3 గుడ్డి వాళ్ళు కావాలి.
ఇప్పుడు ఈ ముగ్గురు గుడ్డి వాళ్ళని ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తుంటే కేశవ్ గారికి ఈ బ్లైండ్ మెన్స్ క్లబ్ అన్న అద్భుతమైన ఐడియా తట్టింది. గోపాల్ గారు, మేము గుడ్డివాళ్ళమే కానీ చెడ్డవాళ్ళము కాదు. మళ్ళీ చూపు వస్తుందని చెప్తే మాలో కొత్త ఆశలు చిగురించాయి. అందుకే ఒక అడ్వర్టైజ్మెంట్ విజ్ఞాపన ఇచ్చి చూద్దాం అనుకున్నాం. అది చూసి సుబ్బారావు వచ్చారు. ఆయన కథ ఇప్పుడు మీరు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మీరందరూ ఇప్పుడు నన్ను అంతా సిద్ధమేనా? అంతా సిద్ధమే మాస్టర్. జగన్, ఇదిగో డప్పు. ఈసారి సరిగ్గా కొట్టు. పోయినసారి మూడే సెట్టవలేదు. మంచి ఊపు రావాలి. అలాగే. ఏంటండి ఇప్పుడు ఏం చేయబోతున్నారు నన్ను? గోపాల్ గారు, ఈ గదిని ఇలా ఎందుకు నిర్మించామో మీకు తెలుసా? చెప్పారు. అంతా వివరించాం మాస్టర్. ఈ ఇంటి తలుపు, దాని ఎత్తు, కిటికీ ఒక ఊహ అని సౌండ్ ప్రూఫింగ్ గురించి అంతా వివరించాం. ఇంకా మనం ఇదంతా ఎందుకు చేస్తున్నామో అదొక్కటే చెప్పాలి మాస్టర్. చెప్పండి సార్. మంచిది, మనం చెప్తాను. అందరూ అంధత్వం ఒక అవరోధం అంటూ ఉంటారు. అంధులు ఈ ప్రపంచంలో బ్రతకలేరు అంటారు. అది అక్షరాల నిజం. కానీ కొంతవరకు మాత్రమే. పుట్టుగుడ్డి వాళ్ళు, చిన్నతనంలోనే కళ్ళు పోయిన వాళ్ళు ఈ ప్రపంచంలో సులభంగా బ్రతికేస్తారు. ఎందుకంటే వారికి అంధత్వం అలవాటైపోతుంది కాబట్టి. కానీ ఏ 30 ఏళ్లకో 40 ఏళ్లకో కళ్ళు పోయిన వారి పరిస్థితి దుర్భరం. వారు అప్పటికే ఈ ప్రపంచంలోని అందాలన్నీ చూసేసి ఉంటారు. అంధత్వం అలవాటు కాక ఎలా బ్రతకాలో తెలియక నానా కష్టాలు పడిపోతూ ఉంటారు. ప్రదీప్, ఎస్ మాస్టర్. గోపాల్ గారి మీద గంగాజలం చల్లి బొట్టు పెట్టు. అలాగే మాస్టర్. గంగాజలం నాకొద్దు ప్లీజ్ సార్. ఎందుకు? గంగాజలం అతి పవిత్రమైనది. దాన్ని వద్దంటే ఎలా? వద్దు సార్, ప్లీజ్ వద్దు సార్, వద్దు. వినండి గోపాల్ గారు, అలా బ్రతుకుతున్న అంధులకి ఇలాంటి అవకాశం వస్తే మంచితనం, మానవత్వం గాలిలో కలిసిపోతాయి. మరలా చూపు తెచ్చుకోవడానికి వారు దేనికైనా సిద్ధపడతారు. ఏం చేస్తున్నారు? బలవంతం చేస్తారా సార్? నాకు అమ్మో నేను పడిపోతాను. అది అసంభవం గోపాల్. ఆ విషయం నీకు కూడా తెలుసు. వదిలేండి సార్ ప్లీజ్. నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా మేము చేసే పని ఆపము. అరుస్తావా? అరువు. ప్లీజ్ కమాన్ షౌట్. ప్లీజ్ దగ్గర పడ్డాయి గోపాల్. నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకో. అమ్మో ప్లీజ్ ప్లీజ్ అమ్మో ఎలా చంపుతారు? ఒక మనిషిని ఎలా చంపుతారండి? నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఆవిడ చెప్పి పెట్టుకుంటూ వస్తుంది. మీ బటారంతా బయట పెడుతుంది. కూడా పట్టుకొని వస్తా. నిన్ననే మంచిగా పొద్దున పెట్టాను. ప్లీజ్ వదిలేండి సార్. ప్లీజ్ Hare
గోపాల్ గారు యాపిల్ పండు తింటారా? రిలాక్స్ రిలాక్స్. ఇంకా షార్ట్లో నుంచి బయట పట్టట్లేదు. మందులు కావాలండి. ఇదంతా ఇదంతా కూడా నాటకమేనండి. అసలు అసలు మీరు మనుషులేనా? మేము మనుషులమే. భయపడ్డాడు ఇంత పైశాచికంగా ప్రవర్తిస్తారు. అదేంటి గోపాల్ గారు, ఇంత ఎనర్జీ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ ప్లాన్ చేస్తే మీకు నచ్చలేదా? అరే వాడతారు మీరు. ఎంటర్టైన్మెంటా? ఇంత పైశాచికంగా ప్రవర్తించి దీన్ని ఎంటర్టైన్మెంట్ అంటారా? అసలు అసలు మీరు మనుషులేనా? సుబ్బారావు సుబ్బారావు అమ్మో సుబ్బారావు ఏమైంది? సమస్య ఈ బాధను భరించలేక సాయంత్రానికే పూటములా సర్దుకొని వెళ్ళిపోయాడు. గాడి మొత్తం నెలసరి 5,555 రూపాయలు రొక్కం చెల్లించి మరీ వెళ్ళాడు. మరి మీ సంగతి ఏమిటి? ఆర్ యు ఇన్ ఆర్ అవుట్? నాకు మీరొద్దు, మీ క్లబ్ వద్దు, మీ రాక్షసత్వం నేను భరించలేను బాబోయ్. అమ్మో, నేను వెళ్ళిపోతాను. గోపాల్ గారు ఇది ర్యాగింగ్ అండి. మీరు ఇప్పుడు ఈ క్లబ్ మెంబర్. మీరే డ్రైవర్ సీట్ లో కూర్చొని ఎంటర్టైన్మెంట్ అంతా నడిపించవచ్చు. ఆలోచించండి. ఇంకొకసారి ఆలోచించండి గోపాల్ గారు. ఈ పైశాచికతో నేను భరించలేను. అమ్మో, నేను వెళ్ళిపోతాను. అయ్యో ఎందుకండి ఎట్లా చేస్తారు? ఇంత దారుణంగా ప్రవర్తిస్తారు. కేశవ్ గారు ఇదిగోండి సార్, ఇదిగోండి మీ డబ్బు మొత్తం తీసుకోండి. నాకు అయ్యో నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉన్నాను. మీ ఇష్టం. చాలా ఫీల్ అయినట్టున్నాడు. ఊరుకోండి గోపాల్ గారు. గోపాల్ గారు మీ ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఇప్పుడు కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? గుర్తు పెట్టుకోండి, అతి తక్కువ ధరలో అతి ఎక్కువ ఎంటర్టైన్మెంట్. గోపాల్ గారు, మనలాంటి వాళ్ళ మనోరంజనానికి మార్గాలు చాలా తక్కువ అండి. ఉన్న వాటినే క్రియేటివిటీతో వాడుకోవాలి. చెప్పండి, వాట్స్ యువర్ డెసిషన్? ఆర్ యు ఇన్ ఆర్ అవుట్? అంటే ఇప్పటిదాకా నాకు జరిగిందంతా అతనికి జరుగుతుందా? ఖచ్చితంగా జరుగుతుంది. అంటే నేను బాధపడ్డట్టు అతన్ని బాధ పెడతారా? బీభత్సంగా. మరి అతను నేను భయపడ్డంత భయంకరంగా భయపడతారా? భయానకంగా. అంతే ఉండిపోతా మాస్టర్. నువ్వు మనిషిరా బుద్ధి. అందరూ మీ మీ పొజిషన్స్ లోకి వెళ్ళండి. ఇది ఆ స్టేజ్ ని పక్కకి నెట్టే. గోపాల్ గారు మీరు కూడా కూర్చోండి. ఎంటర్టైన్మెంట్
ప్యాకేజ్ వచ్చింది. వెల్కమ్ కృష్ణ గారు, వెల్కమ్. బ్లైండ్ మెన్స్ క్లబ్ కు ఇదే మా ఆహ్వానం. కంగారు పడకండి, మీకు వినిపిస్తున్న మాటలు మీ తలపైన ఉన్న స్పీకర్ లోంచి వినపడుతున్నాయి. తలుపు తీసే ఉంది, గట్టిగా రండి, లోపలికి రండి. అలాగే. ఒకటి, ఒకటి, రెండు, మూడు. నడ్డి విరిగిందా? నడ్డి విరిగింది కదండి. వెల్కమ్ టు ద బ్లైండ్ మెన్స్ క్లబ్ గోపాల్ గారు. కృష్ణ గారు, కృష్ణ గారు, వెల్కమ్ టు బ్లైండ్ మెన్స్ క్లబ్. ఒక్కసారి మనం ఎండ్ క్రెడిట్స్ చూద్దాము ప్లీజ్. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కొందరిని వేదిక మీదకి పిలవాలనుకుంటున్నాను. శ్రీ నాకు గురుతుల్యులు డ్రామాలో నన్ను ఫస్ట్ తెరంగేట్రం చేయించిన మా గురువు గారు ముందే కూర్చున్నారు. చాలా సంతోషం సార్. దిలీప్ కొండిపతి గారు ప్లీజ్. ఆనంద్ కూచిపోట్ల గారు సార్ రండి ప్లీజ్, ప్లీజ్ కమాండ్ కదా. ఇప్పుడు సిల్కరాంధ్ర కార్యవర్గ అధ్యక్షురాలు కనుగుల ప్రియ గారు ప్లీజ్. రాజు గారు ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ మీ ఫీడ్బ్యాక్ ఒక 2 నిమిషాల్లో. సిలికానాంధ్ర చరిత్రలో ఈ కళా ప్రాంగణంలో ఇంత అద్భుతమైన ప్రదర్శన మన కుటుంబ సభ్యులు చేయటం, ఇంత ఇసుమంతైన ఎటువంటి లోపం లేకుండా జరిగినటువంటి అద్భుతమైన ప్రదర్శన ఇది. అక్కడ కూర్చుని నిజంగా మైమర్చిపోయాను. ఇది మన వేదికేనా, మన వేదిక మీద ఇంతటి ప్రతిభావంతులు ఉన్నటువంటిది అన్నీ కలిసి రావటం అనేటువంటిది చాలా అద్భుతంగా చేశారు. అది ఏ ఒక్కరి నటన కూడా ఇంతకన్నా ఉంటుంది అనేటువంటిది. నారాయణ గారి గాత్రం గురించి తెలుసు, కానీ నారాయణ గారి నటన కొన్ని మీతో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పాత్రకి
అద్భుతంగా చేశారు. ఆ రెండవ అంకంలోకి రామకృష్ణ గారు వచ్చిన తర్వాత ఆయన పాత్రలో జీవించడం కాదు, అసలు వేరే లోకాలు అంటే నాకు 22 నేను చూస్తున్నటువంటి రామకృష్ణ గారేనా అనిపించేటువంటి నటనని ఆయన నుంచి రాబట్టినటువంటి ఆ దర్శకులు ఇద్దరికి సంయుక్త దర్శకత్వం. అవకాశం ఉంటే ఎంత ప్రతిభ ఉంటుందో నేను ఎప్పుడు చూస్తా ఇలాంటి నాటకం. ఇందాక ఆయన చెప్పినట్టుగా ఏ హిందీ వాళ్ళు, బెంగాలీ వాళ్ళు, ఈవెన్ ఈ మధ్యకాలంలో తమిళులు కూడా చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. ఐ డోంట్ హ్యావ్ మన డిజిటల్ స్క్రీన్ ని ఉపయోగించుకోవడం కానీ ఎవ్రీథింగ్ అద్భుతమైనటువంటి ప్రదర్శన. ఇంతకన్నా మాటలు చెప్పడానికి. అయ్యా అద్భుతం తమ్ముడు. వీళ్ళకి కళ్ళు చేసి తెరిచి వేయటం ఒక ఎత్తు, ఆ లేనటువంటి వాళ్ళు ఇంతమంది ఎదురకుండా ఉంటే ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా అవతల వాడు ఇంకో బాధపడుతుండే అన్నట్టుగా ఎక్కడన్నా వీళ్ళు మామూలుగా ఆడియన్స్ వంక చూస్తారా అని చెప్పి చూశారు. ఆ మొత్తము ఆ సస్టైన్ చేయటం అనేటువంటిది ఆల్ త్రూ ద థింగ్ ఇస్ అద్భుతంగా చేశారండి, అద్భుతంగా చేశారు. ఒక్కొక్కళ్ళని చూస్తే నాకు కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళతోటి ఒక్కొక్క అనుభవం ఉంది. నేర్చుకున్న దగ్గర నుంచి ఇంత అద్భుతంగా వాళ్ళని వాళ్ళు మలుచుకుని ఒక పాత్రని అర్థం చేసుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మేనరిజం పెట్టుకున్నారు. అది చూశాను. ఇంత చక్కటి మేనరిజమ్స్ అన్నీ కూడా పెట్టుకుని ఆనంద్ గారు చెప్పిన విషయాలు నేను చెప్తాను. కాకపోతే ఏంటంటే నాకు మనసుకి దగ్గరగా ఉన్న సబ్జెక్ట్ ఇది. బ్లైండ్ అంటే 9వ తరగతి నుంచి బీకామ్ 2వ ఏడాది దాకా విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకి పుస్తకాలు చదివేవాడిని. అప్పుడు చదివేసి రికార్డ్ చేసి ఇచ్చేవాళ్ళం. అలాంటి దీంట్లోంచి వచ్చిన నాకు ఆ రెండో పర్స్పెక్టివ్ కూడా తెలుసు. సో ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఇమోషనల్ స్టఫ్ ఫర్ మీ. పీపుల్ వెన్ దే వేర్ లాఫింగ్ టు ఐ కుడ్ నాట్ లాఫ్ బికాజ్ ఇట్ వాజ్ ఇమోషనల్లీ. ఇలాంటి మంచి సబ్జెక్ట్ తీసుకున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ. అండ్ సంకల్పలో ఇలాగే కల్పవృక్షంలాగా పెరిగి ఇంకా ఇంకా నాటకాలు రావాలని, కొత్త పాత్రలతోటి కొత్త సబ్జెక్టులని అంశాలని తీసుకుని దిగ్విజయంగా ఈ సంకల్ప పతాకాన్ని ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శకత్వం వంశీ వెరీ గుడ్. ఇద్దరు కలిసి చాలా బాగా చేశారు. అండ్ అందరూ పాత్రల్లో జీవించారు. అందరితోటి నాకు సత్సంబంధం ఉంది. కాకపోతే ఏంటంటే దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు ముందుకు సాగాలి. రుద్రంలో అదే చెప్తారు, కొడుకు నా చేయి పట్టుకుని దారి చూపించే రోజు తెప్పించేసిందా. అలాగా మీరు దారి చూపిస్తూ ఉండండి మిగతా వాళ్ళందరికీ. చాలామంది నా చిన్న తమ్ముళ్ళు కొడుకులు కాదు, అయినా కూడా దారి చూపించడానికి యు ఆర్ ద లీడర్స్ టు టేక్ దిస్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సిలికానాంధ్ర ప్రయోగాలకి పెట్టిన ఇల్లు, పుట్టిన ఇల్లు, అలా మనకి సంకల్ప ద్వారా ఇంత చక్కటి వినూత్న నాటకం ఇది. ఎందుకంటే ఫస్ట్ టైం ఏ ఆడవాళ్ళ పాత్ర లేకుండా ఆల్ మెన్ క్లబ్ లాగా ఇది అయిపోయింది. రాదర్ టు సే ఆల్ థియేటర్ క్లబ్ కన్నా కూడా. బట్ ఇట్స్ రియల్లీ చాలా గొప్పగా ఇద్దరు కలిసి చేశారు. ఇలా మనకి డిసెంబర్ కాకుండా నెక్స్ట్ త్వరలోనే అందరి ఆడవాళ్లతోనే, ఆడవాళ్లకు మాత్రమే ఒకటి, మీరు కూడా ప్రయోగాల పుట్టిలు కాబట్టి మనకి జస్ట్ ఆడవాళ్లకు మాత్రమే లాగా ఒకటి నాటకం వేయించాలి, వేద్దాం. ఆడవాళ్ళు రాసినది మన శాంతి గారు ఉన్నారు కదా. సో ధన్యవాదాలు. అద్భుతమైన ఎప్పటికైనా నేనైనా సరే ఒక సిలికానాంధ్ర కుటుంబంలో వచ్చానంటే నాటకం మీద ఉన్న ప్రేమతో, అభిమానంతో. ఇలా చూసి వచ్చే నాటకానికి ఎక్కువ మంది పిల్లలు వచ్చి వాళ్ళతో కూడా మనం ప్రోత్సహించి థియేటర్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ సిలికానాంధ్ర ఇఫ్ ఇట్ ఇస్ థియేటర్ అనేలాగా మనం చేయాలి. నేపథ్య సంగీతం నాటకానికి ఎంత అందంగా అమిరిందంటే ఆ లెవెల్ మెయింటైన్ చేయడం కానీ అక్కడి నుంచి ఆ సరైన మనమే లైవ్ మ్యూజిక్ పిక్ చేసింది.
ఆ మూడ్ని సెట్ చేయడానికి నేను చెప్పాను కదా, ఇది వేరే లోకానికి తీసుకెళ్ళింది అన్ని రకాలుగా. ప్రేక్షకులకి ఒక్క మనవండి, అంతా ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సభ్యులు. మనం వస్తున్నప్పుడు ఇంకొక ఇద్దరు జంటల్ని తీసుకొస్తే ఇలాంటి అద్భుతమైన నాటకానికి నేను ఎప్పుడు చెప్తా, ఫోన్ చేయండి అని. మీలో చాలా మంది తెలుసు కదా, ఇవాళ పొద్దున సిద్ధార్థ్ గారికి ఫోన్ చేస్తా. నేను 6 సార్లు ఫోన్ చేస్తే క్లియర్ హీరో, లేదా ఒకసారి టెక్స్ట్ చేస్తానంటారు. అయినా సరే నేను ఇప్పటికి 600 సార్లు ఫోన్ చేస్తాను. ఎందుకంటే సిద్ధార్థ్ గారు మంచివాడు. ఫోన్ చేస్తే మనకి ఇంకా పర్సనల్ టచ్ ఉంటుందండి. ఒక నాటకం జరుగుతుందంటే మన వాళ్ళు వేస్తున్నారంటే మనం వచ్చి చూడకుండా కొంచెం పిలవండి, పిలిస్తే ఇంకొకళ్ళు వస్తారు, అలా పెరుగుతారు. లైక్ నాటకం అంటే అయిపోతాయి, మనం ముందెళ్ళాలి టికెట్ అనేటువంటిది. మీలో ఎవరన్నా కనుక $10 టికెట్ తీసుకోకపోతే అంటే చివరిలో వచ్చేస్తే దయచేసి అక్కడ $10 టికెట్ తీసుకోండి. $10 అమౌంట్ కాదు, ఇన్ ప్రిన్సిపల్ టికెట్ కొని నాటకం చూద్దాం. ధన్యవాదాలు. ఒక 2 విషయాలు చెప్తాను. ఇందాక ప్రియ గారు చెప్పినట్టు సిలికానాంధ్ర నాటకంలో చేసిన ప్రయోగాలు భారతదేశం బయట, భారతదేశం లోపల కూడా ఏ సంస్థ చేయలేదు. నేను చెప్తున్నా, స్టేజ్ మీద మంటలు తీసుకురావడం, పైరోటెక్నిక్స్ చేయడం, 90 మంది కళాకారులతో మాయాబజార్ వేయటం, రైట్. ఒకటే నాటకాన్ని సీక్వెల్ కింద 4 భాగాలుగా బాబోయ్ బామ్మ వేయటం, ఒక క్యాంపులో కొండ మీద పెరిఫెరల్ విజన్లో 5 సెట్లు వేసి దాని మీద లైవ్లో సెట్లు అప్పటికప్పుడు క్షణాల్లో మారిపోవడం, ఇలాగా ఒక నాటకాల కాంపిటీషన్ చేయడం. అమెరికాలో ఎవరు చేయలేం, మనం 2వ ఏడాది చేసాం. నాటకాల కాంపిటీషన్ చేయడం ప్రపంచంలో ఏ సంస్థకి లేని 240 మంది, నేను మళ్ళా లెక్కేశాను, కళాకారులు ఉన్నారు మన దగ్గర చేసిన వాళ్ళు. 240 మంది. ఒక సీతను చూస్తున్నాను, నేను ఒక ఇంద్రుడిని చూస్తున్నాను, ఒక బుజ్జిగాడిని బాలవర్ధిరాజుని చూస్తున్నాను, అక్కడ యమభటుడిని చూస్తున్నాను, శ్రీరామ్ కోట్ని గారిని, అక్కడ రాజభటుల్ని మన సంజీవ్ గారిని చూస్తున్నాను, రైట్. ఇక్కడ ఆనంద్ గారిని, అక్కడ భీష్ముడు మా అనిల్ గారిని. ఇలాగా ప్రతి చోట కూడా మనం చూస్తే మనకున్న ఆస్తి మనకు ఒక రోజున కుదరచ్చు, కుదరకపోవచ్చు, కానీ ఈ పరంపరని ఇంకా కొనసాగించాలంటే మనకున్న శక్తి, అసెట్ని మనం గుర్తించి ముందరికెళ్ళి ఇదే స్థాయిలో ముందరికెళ్దాం. ఇంకా బాధ్యత. థ్యాంక్ యూ అండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. చాలా చక్కని ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎంకరేజింగ్గా ఉంది. అండ్ చాలా మందిని థ్యాంక్ చేయాలి. ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ 2 more minutes అండ్ దెన్ విల్ క్లోజ్ ఇట్ అవుట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఆర్గనైజేషన్ తల్లి లాంటి మన సంస్థ సిలికానాంధ్ర. మనకి సిలికానాంధ్ర అఫ్కోర్స్ అందరూ మన సంస్థకి మనం చేస్తున్నాము కరెక్టే, కానీ మనకి సంస్థ ఏమి ఇవ్వట్లేదేమో, మన బడ్జెట్లు ఇవన్నీ ప్రాబ్లం అనుకుంటున్నాం, కానీ కాదు. అది నిజం చెప్పాలంటే మనకి ఇన్ని ఇచ్చింది, స్టేజ్ ఇచ్చింది, సౌండ్ ఇచ్చింది, LED ఇచ్చింది, లైట్స్ ఇచ్చింది. వీటికే మనం బయటకు వెళ్ళి థియేటర్లు చేసామంటే ఇదే ఒక 4-5 వేలు అయిపోతుంది. సో మీరు బడ్జెట్ పరంగా చూసుకున్నా, ఆదరణ పరంగా చూసుకున్నా, దేని పరంగా చూసుకున్నా మన తల్లి మనల్ని ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటుంది. కానీ తప్పకుండా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోనండి. అండ్ మనందరం కలిసి కూడా నాటకం ద్వారానే, నేనైతే చాలా మంది క్లోజ్ అయిన నాటకం ద్వారానే. సో మనం ఆ నాటకాన్ని మళ్ళీ తీసుకొని వద్దాం సిలికానాంధ్రలోకి. అదొక్కటే మన సంకల్ప గోల్. సో ప్లీజ్, మనం ఇప్పుడు 2 నాటకాలు చేసాం. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో సాక్షి అని ఒక ప్రమాణమైన నాటకం చేసాం. మన ప్రియ గారు చేశారు. దాంట్లో అక్కడ అనిల్ గారు ఉన్నారు, అండ్ సూరజ్ గారు, నారాయణ అగైన్. సో లాట్ ఆఫ్ పీపుల్. ఈసారి మళ్ళీ సెకండ్ బ్లైండ్ మెన్స్ క్లబ్. ఈసారి అన్నట్టు తొందరగా చేయాలి, ప్రతి క్వార్టర్కి ఒకటి చేయాలన్నది ఉద్దేశం. లాస్ట్ ఇయర్ 3 నెలలకు ఒకసారి చేద్దాం అనుకుంటున్నాం, కానీ అది 1 year అయింది. బట్ అట్లీస్ట్ బెటర్ లేట్ దెన్ ఎవర్ వీ కేమ్ హియర్. సో థ్యాంక్ యూ సిలికానాంధ్ర ఫర్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ సెకండ్, ఆల్ మై యాక్టర్స్, ఎక్సలెంట్ యాక్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా కష్టపడ్డారండి నిజంగా. దే వర్క్ వెరీ హార్డ్ ఫర్ ద పాస్ట్ 1.5 months. రిహార్సల్స్ కానీ, లెర్నింగ్ ద లైన్స్ కానీ, నేను స్క్రిప్ట్స్లో చేంజ్ చేస్తూనే ఉన్నాను. నేను ఆయన సజెషన్స్ తీసుకొని అందరికి చేంజ్ చేస్తున్నాం. దే ఆర్ అడాప్టింగ్ టు దాట్. అండ్ దెన్ వాట్ ఎవర్, ఐ మీన్ ఏ ఎక్స్ప్రెషన్స్ కావాలన్నా, మాడ్యులేషన్స్ కావాలన్నా అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ అస్. రియలీ అప్రిషియేట్ ఇట్. అండ్ ఎక్సలెంట్ అవుట్పుట్. వాట్ ఎవర్ వీ డిజైర్, యూ హ్యావ్ గివెన్ మోర్ దెన్ దట్. థ్యాంక్ యూ సో మచ్. సంకల్ప
మీరు నాటకం వేస్తామంటే అమౌంట్ ఎప్పుడు లిమిటెడ్ కాదు. ఎంత బడ్జెట్ కావాలన్నా సంస్థ నుంచి వస్తుంది లేదా తీసుకొచ్చిస్తాను. Thank you, sir. Thank you. మీరు డబ్బుల గురించి మీరు ఎప్పుడు Thank you, thank you. గురించి అస్సలు ఆలోచించకండి. Thank you, sir. Thank you. Thank you. Next, I want to thank my partner in crime in Sankalpa, Mr. Vijay గారు. రెండు డ్రామా సూపర్ దాకా నాతో పాటు నన్ను భరించి నాతో పాటు ఉండి చేసి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రియలీ అప్రిషియేట్ ఇట్. నెక్స్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ఒరిజినల్ అడాప్టివ్ స్క్రిప్ట్ రైటర్ కోట్ల హనుమంతరావు గారు. సారీ సార్, ఆయన మన పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అనుకుంటా కదా సార్, కరెక్ట్ రిజిస్ట్రార్. అండ్ ఆల్సో ఐ థింక్ హీఈస్ ద డీన్ ఆఫ్ డ్రామా స్కూల్ అనుకుంటున్నాను. ఎస్, సో ఆయన మాకు ఒక చిన్న స్టోరీ ఏంటంటే, ఫస్ట్లో ఈ స్క్రిప్ట్ మేము అడిగినప్పుడు ఫణిమాధవ్ గారు ఆయన పరిచయం చేశారు నాకు. ఫణిమాధవ్ గారు, హూ ఇస్ ఆల్సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ద ఫ్లయర్ డిజైన్, అద్భుతమైన ఫ్లయర్. ఆయన పరిచయం చేసి మాట్లాడిన తర్వాత ఆయన స్క్రిప్ట్స్ పంపించారు, 2 స్క్రిప్ట్స్ పంపించారు. 2 చదివాము మేము. చదివితే మాకు అసలు ఏమి వావ్ ఫ్యాక్టర్ ఏమి కనపడలేదు. సరే అని అట్లా కాన్వర్జేషన్స్ నడుస్తున్నాయి. అనుకోకుండా ఆయన ఇక్కడికి రావడం జరిగింది, హనుమంతరావు గారు, ఏదో మనబడి ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు దానికి. అయితే ఆయన మా నాటకం మీద ఉత్సాహం ఉన్న వాళ్ళందరినీ పిలిచాను. సో కొంతమంది వచ్చారు, కలిశారు. ఆయన కలిస్తే ఆయన ఆ 2 స్క్రిప్ట్స్ని నరేట్ చేసి చూపించారు విత్ మాడ్యులేషన్, ఎమోషన్ అంతా. సో మాకు తిమ్మ తిరిగిపోయింది అది. దట్ వన్ ఆఫ్ ద స్క్రిప్ట్స్ ఆఫ్ బ్లైండ్ మెన్స్ క్లబ్. సో దట్ ఈస్ వాట్ వి పిక్డ్. అండ్ దెన్ అక్కడి నుంచి ఆయనతోటి వర్క్ చేస్తూ కొంచెం స్క్రిప్ట్ ఎడిట్స్ చేస్తూ చాలా డైలాగ్స్ అవి చేంజ్ చేస్తూ మనకి ఇక్కడ తగ్గట్టుగా చేసుకొని, సో ఈవెన్చువలీ వి ఫైనలైజ్ ద స్క్రిప్ట్ అండ్ దెన్ క్యాస్ట్ దట్ అండ్ ఈవెంట్ వాళ్ళు ప్రజెంట్ చేసాం. ఆయనకి చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఆల్సో ఫణిమాధవ్ గారు ఫర్ డిజైనింగ్ ది ఫ్లయర్. అండ్ సాయి, ఎక్కడున్నాడు సాయి? బయట సెట్స్ కానీ ఇక్కడ స్టేజ్ డెకరేషన్ కానీ అన్ని అద్భుతం అసలు. ఆఖరికి మేము ఇవాళ వాట్సాప్లో మా గ్రూప్లో డిస్కస్ చేసుకుంటున్నాం. మనకు వాలంటీర్స్ తొందరగా రావట్లేదు, చాలా మందికి వాళ్ళు ఏదో ఫ్రైడే వర్కింగ్ డే మనమే చేసుకోవాలేమో కుర్చీలు. నేను అతను అవన్నీ మేమేమనుకుంటున్నాము ఆ మనసులో ఉన్నవన్నీ ముందే తెలుసుకొని ముందే వచ్చి 3 గంటలకు వచ్చి కుర్చీలన్నీ ఇస్తారు. అలాంటి వాళ్ళు ఏ చేయలేము మనం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ మా ఫ్రెండ్స్ ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నవాళ్ళు, సూరజ్ దశిక గారు, ఆయన ఏది అడిగినా హీ వాజ్ రెడీ. నాకు ఇది కావాలి సార్, ఇవాళ ఆయన డ్రైవర్ పాపం దిలీప్ గారి ఇంటికి మేకప్ కిట్ పట్టుకురండి మాకు టైం వెళ్ళారు అంతే. ఎనీ టైం ఎనీవేర్ వాట్ ఎవర్ యూ నీడ్ హీ వాజ్ దేర్. అండ్ దెన్ సిద్ధార్థ్, ఆఫ్ కోర్స్, కిషోర్, రవి చోకుల, దీనబాబు గారు, ఎవ్రీబడి, సంజీవ్, ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కోట్ని శ్రీరామ్ గారు ఫర్ ఆల్ ద టెక్నాలజీ హెల్ప్, థ్యాంక్ యూ సార్. అండ్ జయంతి గారు ఫర్ ఆల్ ద రిఫ్రెష్మెంట్స్ ఇక్కడ మీకున్నాయి ఇప్పుడు. అండ్ దెన్ మూర్తి వేదుల గారు ఫర్ వీడియో, అండ్ రమ్య నారాయణన్ ఫర్ ఫొటోస్. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఐ వాంట్ టు థ్యాంక్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ఆల్ ది యాక్టర్స్. అండ్ చాలా 1.5 months we were literally not available. మేము అసలు లేవు. మా లైన్స్, మా రిహార్సల్స్, మా గోళ గందరగోళం, ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, డిన్నర్ చేయడం, రిహార్సల్ వెళ్ళడం, ఆఫీస్ రావడం, దే రిపీట్. సో 1.5 months they just carried everything on their own. Thank you so much. సృజన, మమతా గారు, మాధురి గారు, అండ్ చందన గారు, అండ్ ఉషా గారు, అండ్ ఇంకెవరన్నా మిస్ అవుతున్నానా? రమ్య యా ఇక్కడ చెప్పాను యా, థ్యాంక్ యూ. సృజన గారు, ఓకే. అండ్ పబ్లిసిటీకి మాకు బబుల్స్ పెళ్ళాం గ్రూప్ అండ్ ఆవిడ అనిల్ గారు అండ్ చందన గారు చాలా హెల్ప్ చేశారు. బ్యూటిఫుల్ టీజర్ కట్ చేశారు. ఐ జస్ట్ విష్ కొంచెం ముందు చేస్తుంటే ఇంకా పబ్లిసైజ్ అయి ఉండేది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దెన్ వీ వాంట్ టు థ్యాంక్ రమ్య అండ్ మమతా ఫర్ హోస్టింగ్ అవర్ రిహార్సల్స్. వాళ్ళని చంపుకు తిన్నాము ప్రతిరోజు వెళ్ళి, ఛాయలు, కాఫీలు, నీళ్లు. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత డిన్నర్ కూడా పెట్టారు, కరెక్ట్. యా. అండ్ దెన్ ఈ ఈవెంట్కి గాను మన బ్లైండ్ మెన్స్ క్లబ్కి మన దాతలు స్నేహ అండ్ మూర్తి వేదుల గారు మనకి $201 donate చేసి they helped us very much. Always Sneha is always there, both of them, for everything. Any initiative in Silkanandra, she is immediately there, so helping చేస్తూనే ఉంటుంది. Thank you so much. And ఇదే దీనికా నేను I want to recognize Swati and Kishore Gandham for సాక్షి డొనేషన్స్. వాళ్ళు సాక్షికి డొనేట్ చేశారు మనకి. అనిల్ అన్నం, శోభా గారు, వాళ్ళు కూడా సాక్షికి చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆడియన్స్ who came here all the way, support చేసినందుకు మా అందరికి థ్యాంక్ యూ సో మచ్. We want you to encourage more
డ్రామాలు చేయండి. ఎప్పుడు నేను విజయసాయి చేయలేము, మాకు నో బ్యాండ్ వెయిట్ టైం వడెవర్. మీరు కూడా రండి. ఇందాక అన్నట్టు ఆల్ లేడీస్ స్క్రిప్ట్స్ రాస్తారా, రాయండి. నెక్స్ట్ 5 స్క్రిప్ట్స్ ఆల్ లేడీస్ చేయండి. మేము మీకు సపోర్ట్ చేస్తాం. వీఆర్ హియర్. వాట్ ఎవర్ యూ వాంట్ వీఆర్ హియర్ టు ప్రొవైడ్. జస్ట్ గెట్ ద స్క్రిప్ట్, గెట్ ది యాక్టర్స్, రిహార్స్, ఏం కావాలన్నా కానీ వీఆర్ హియర్ టు హెల్ప్. వీ నో ద ఫ్రేమ్ వర్క్ నౌ, వీ కెన్ డూ ఇట్. ఓకే, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, డూ మోర్ స్క్రిప్ట్స్ అండ్ యూ. ఒక్క నిమిషం. ఈ పర్టికులర్ స్క్రిప్ట్ గురించి 2-3 వాక్యాలు చెప్పాలి. ఒకటి, తదుపరి ఏ నాటకం ఎప్పుడు చేయాలన్నా మా దిలీప్ గారు, మా గురువులు, ఆయన ఎప్పుడు ఉంటారు. మేము ఇప్పుడు నేను, వంశీ, పాత్రధారులు అందరం ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళం. ఆల్వేస్ మేము ఏ కుర్చీలు చేయమన్నా చేస్తాం, డైరెక్షన్లో హెల్ప్ చేయమన్నా చేస్తాం, ఆడియో హెల్ప్ చేయమన్నా చేస్తాం. మీరు ముందు ఉండి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే, ముందు మా నటులందరికీ ముఖ్యంగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే టైంకి రిహార్సల్ రావడం. అది పెద్ద గగనం అండి. నేను సిలికానాంధ్ర పుట్టినప్పటి నుంచి దిలీప్ గారికి తెలుసు, రిహార్సల్ కోఆర్డినేషన్ ఈజ్ ద మోస్ట్, అసలు ఎంత కష్టమైన పని అంటే అంత ఫస్ట్. ఈసారి వంశీ గారు అసలు చాలా కష్టపడ్డారు మొదట అందరినీ డిసిప్లిన్లో పెట్టడానికి. మరొకటి ఏంటంటే స్క్రిప్ట్ విషయంలో వస్తే హనుమంతరావు గారు రాశారు, ఆయన వివరించారు. వివరించినప్పుడు చాలా మాకు అంటే 2-3 దగ్గర నుంచి మేము ఆల్మోస్ట్ 8 దాకా వెళ్ళిపోయాం, ఇంప్రెస్ అయ్యాం. కాకపోతే దాన్ని ఇక్కడ అది కొంచెం ఇండియనైజ్డ్, అంటే భారతదేశంలో వేసినట్టుగా ఉంది. అక్కడ ఎలాగ దాన్ని చేయడం అనే విషయంలో మా సోదరుడు వంశీ మాత్రం అద్భుతమైన పని చేశాడు. చాలా కష్టపడ్డాడు ఆయన. ఒక్కొక్క సీన్ ఒక నటుడి కింద రచన చేశాడు. అంటే పర్టికులర్గా అమ్మాయి స్నానం నేను చాలా డిస్కషన్. అలాగే ఫైనల్ చివరి సీన్లో క్లైమాక్స్ ని ఎలా తీసుకురావాలి అనేది చాలా కష్టపడ్డాం. చివరికి క్లైమాక్స్ విషయంలో నేను అనుకున్నాను వంశీ మామూలుగా కామెడీలో చాలా బాగా డైరెక్ట్ చేస్తారు, క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా తీసుకొచ్చారు. నాకేదో పని ఉండి నేను ఒక 4 రోజులు నేను లేకపోయాను రిహార్సల్స్కి. ఆ 4 రోజుల్లో అద్భుతంగా క్లైమాక్స్ తీసుకొచ్చారు. దానికి తర్వాత అఫ్కోర్స్ ఇద్దరం కలిసి బ్రేక్ ఫామ్ చేసుకుని ఆ వెనకాల ఆడియో ఎలా పెట్టాలి అనే విషయంలో చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ బ్రెయిన్ స్టార్మ్ అయింది. తర్వాత దీన్ని తీసుకురావడం జరిగింది. దీనికి కావాల్సిన యాక్చువల్గా చెప్పాలి అంటే ఏఐ ఉపయోగించి చాలా అడిగారు, మేమందరం కలిసి దాన్ని మెనీ థింగ్స్ చేయడం. ఒక్కటి నేర్చుకున్నది ఏంటంటే ఈ నాటకంలో ప్రత్యేకంగా సాక్షిలో ప్రారంభించాం. ఈ నాటకంలో నేను నేర్చుకున్నది ఏంటంటే టెక్నాలజీతో మనం అద్భుతాలు సృష్టించవచ్చు. చిన్నది మనకున్న ఈ స్క్రీన్తో ఈ చిన్న వేదిక మీద మనం అద్భుతాలు సృష్టించవచ్చు. ఇంకా అవకాశాలు చాలా ఉన్నాయి, మనం చేయొచ్చు. ముందుకు రండి. మాకు కావాల్సింది ఒకటే, ప్రేక్షకులు వస్తే మేము ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మీకు అందరూ సహకరించాలి. అందరూ కష్టపడి ఇక్కడ ఫ్రైడే రోజు వర్కింగ్ డే రోజు వచ్చారు, చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు. అక్కడ చిన్న స్నాక్స్ మనం అందరం కలిసి మాట్లాడుకోవచ్చు, వివరించవచ్చు. ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ధన్యవాదాలు. ఒక్కటి, మీకు బయట నాటకాలు వేసే వాళ్ళు తెలుస్తున్నా సరే ఎంకరేజ్ చేయండి. ఇందులో ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడే వేయాలని లేదు. ఎనీబడి కాదండి, ఎవరైనా రావచ్చు. యూ కెన్ యూజ్ దిస్ అస్ ఎ ప్లాట్ఫామ్. సిలికానాంధ్ర సంకల్ప ఇస్ జస్ట్ ఎ ప్లాట్ఫామ్. ఎనీబడి కెన్ కమ్. ఒక మరాఠీ నాటకం వేసుకోవచ్చు కావాలంటే, తమిళ నాటకం వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. సో దే కెన్ కమ్. వీ విల్ ఎంకరేజ్ ఇట్. వీ విల్ డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నీడెడ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్. తప్పకుండా రండి. యాక్టర్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరూ మిమ్మల్ని లాబీలో కలుస్తారు. దెర్ ఇస్ సమ్ రిఫ్రెష్మెంట్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. సర్వే జన సుఖనోభవంతు.